హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి అమ్మాయి. ఈరోజు మొగలాయి చికెన్ పులావ్ చేస్తాను, మీరు చూడండి ఓకేనా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. మనము పులావ్కు బిర్యానీకి తగ్గట్టు పెద్ద పెద్ద పీసెస్ కేజీ తీసుకున్నాము. మనము ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. తర్వాత పసుపు వేద్దాము. నిమ్మకాయ రసం దీన్ని, కొంచెం ఉప్పు వేసుకుందాము. కారం వేసుకుందాం. పెరుగు అండి, మంచి ఫ్రెష్ పెరుగు వేసుకుందాము. కప్పడ వేసుకుందాము. పెరుగు వేసుకున్నాము. అంతా మనం కలుపుకుందాము ఒకసారి ఈవెన్గా. కలుపుకున్నాక ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ సన్నగా తరుక్కున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు మనం అంతా ఈవెన్గా కలుపుకున్నాం కదా, ఇది కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ దాకా నానుతుంది. మనం పక్కన ఉంచుకుందాం. తర్వాత మనం రైస్ వండుకుందాం ఓకేనా. ఇప్పుడు రైస్ వండుకోవాలండి. ఫస్ట్ వాటర్ పెట్టుకున్నాము. కేజీ రైస్, బాస్మతి రైస్ అండి. ఫస్ట్ నానబెట్టుకొని ఉంచాను 5 minutes ముందు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము వాటర్లో. సాజీరా వేసుకోవాలి కొంచెం. ఇది రైస్ వేసుకోవడానికి ఇది కొంచెం మసలాలండి. అందులో మనం ప్లేట్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం చేసుకునే మొగలాయి చికెన్ ఇప్పటిది కాదండి, మొఘల్ సామ్రాజ్యం నుంచి ఉంది ఈ చికెన్ చేయడము. తర్వాత లక్నోలో బాగా ఫేమస్ అయింది ఈ వంటకం. తర్వాత హైదరాబాద్ కూడా వచ్చింది. మనం కూడా చేసుకుంటున్నాము. మీరు కూడా నచ్చితే ఇంట్లో వండుకొని చూడండి ఎలా ఉంటుందో టేస్ట్. చూడండి వాటర్ మసులుతుంది. మనం రైస్ వేసుకుందాం ఇప్పుడు. ఈ రైస్ ఇప్పుడు 3/4 మనకు ఉడకాలండి, అంతే. ప్లేట్ పెట్టుకుందాము. పొంగొచ్చే వరకు అయితే చాలండి. పొంగు వస్తుంది కదా, మనకు తెలుస్తుంది కదా.
అప్పుడు సగం వరకు ఉడికినట్టు అవుతుంది రైస్ మనకి. అప్పుడు తెలిసిపోతుంది, రైస్ పట్టుకొని చూడాలి ఎంత క్వాంటిటీ మనకు అర్థమైపోతుంది. ఇట్లా పట్టుకోగానే ఇట్లా మనకి తెలుస్తుంది రైస్ ఉడికిందా లేదా అని. ఇప్పుడు మనం రైస్ ఉడికేలోపు పులావ్కి సంబంధించిన మసాలా దంచుకొని పక్కకు పెట్టుకుందాము. ఫస్ట్ మనము దాల్చిన చెక్క వేసుకుందాము. చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ, మిరియాలు కూడా వేసుకోవాలి. ఇవి దంచుకోవచ్చండి కచ్చపిచ్చ. రైస్ అయిందండి, మనం దింపుకున్నాము. దాన్ని నీళ్ళ నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కూర ప్రాసెస్ పులావ్ దగ్గరికి వెళ్దాము. గిన్నె పెట్టుకున్నాము. గిన్నె వేడయ్యాక నెయ్యి వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకుందాము. పచ్చిమిర్చి 4-5 కోసుకోవాలి. పచ్చిమిర్చి ఇట్లా పొడుగ్గా కోసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ఇంతకుముందుకు దంచుకున్నాం కదా మసాలా, అది యాడ్ చేద్దాము. చూడండి అంతా వేగాక బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు చికెన్ మనం అప్పుడు ఫస్ట్లో కలుపుకొని పక్కగా పెట్టుకున్నాం కదా, చికెన్ వేసుకుందాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. పది నిమిషాలు కుక్ అయిన తర్వాత మూత తీసుకోవాలి. ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదేంటి అంటే బాదం జీడిపప్పు మిక్సీ చేసుకొని పెట్టుకున్నాము పక్కకి, ఇది యాడ్ చేయాలి.
కొన్ని పాలు యాడ్ చేయాలి, మిల్క్, క్రీమ్ యాడ్ చేయాలి, క్రీమ్, పెట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి ఒకసారి. మూత పెట్టుకోవాలండి, కొంచెం చేసుకోవాలి మనం. పది నిమిషాల తర్వాత చికెన్ కుక్ అయి ఉండొచ్చు, చూస్తున్నాము. చికెన్ కుక్ అయిందండి. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాము. ఇందులో ఫస్ట్ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసుకున్నాము పైనంగా. రైస్ ఇలా ఈవెన్గా వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్. బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కలర్ వేసుకోవచ్చు, లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం తుంచుకొని వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్నాక మూత పెట్టుకొని దమ్ ఇచ్చుకోవాలండి. ఒక 10 మినిట్స్ దమ్ ఇచ్చుకోవాలి. పైన బరువు ఇది పెట్టుకోవాలి, రోలు. లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మనం 10 మినిట్స్ దమ్ ఇచ్చుకుంటే సరిపోద్ది. మొగలై పులావ్ మనకు రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వావ్, చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు. ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్లో కామెంట్ చేయండి మాకు. చాలా బాగుంది. చికెన్ పీస్ కూడా బాగుంది, బాగా కుక్ అయింది. అబ్బా మస్తుంది నిజంగా.